అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ వచ్చేసి మీ అందరికీ చాలా ఉపయోగకరమైనది. ప్రతి ఒక్కరూ తెలుసుకోదగిందనమాట. ఏమిటి దాని గురించి ఒకసారి చర్చించుకుందాం. మన గ్రామ అభివృద్ధి ఎవరి చేతుల్లో ఉంటుంది? రోడ్లు, నీళ్లు, పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? మీలో ఎవరికన్నా తెలుసా? అదేనండి మన గ్రామ సర్పంచ్. ఈరోజు మన గ్రామ సర్పంచ్ గురించి చర్చించుకుందాం అన్నమాట. ఎవరి గురించి? గ్రామ సర్పంచ్. వాళ్ళనే కొంతమంది ప్రెసిడెంట్ అని కూడా అంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ గ్రామ సర్పంచ్ గురించి తెలుసుకునే ముందు గ్రామ పంచాయతీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏంటంటే గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ అనేది భారతదేశంలో గ్రామ స్థాయిలో భారత ప్రభుత్వము 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా బలపరిచారనమాట. దీన్ని గ్రామ పంచాయతీని. దీని కారణంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి గ్రామ పంచాయతీ, 2 మండల పరిషత్, 3 జిల్లా పరిషత్. ఈ గ్రామ పంచాయతీకి నాయకుడే మన సర్పంచ్ గారు. ఈ గ్రామ పంచాయతీ అనేది గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంస్థ. గుర్తుపెట్టుకోండి, గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంస్థ. దీనిలో మెయిన్ నాయకుడు వచ్చేసి సర్పంచ్, 2 ఉప సర్పంచ్, 3 వార్డు సభ్యులు, వీళ్ళు ముగ్గురు ఈ గ్రామ పంచాయతీని నడిపిస్తుంటారన్నమాట. ఈ గ్రామ అభివృద్ధి అంటే గ్రామంలోని నీటి సరఫరా, రోడ్లు, శుభ్రత మొదలైన పనులన్నీ ఎక్సెట్రా పనులన్నీ కూడా ఈ గ్రామ పంచాయతీ నుంచే స్టార్ట్ అవుతాయి. అర్థమైందా అండి? ఇప్పుడు సర్పంచ్ యొక్క అధికారాలు మరియు బాధ్యతలు, వీటి గురించి చర్చించుకుందాం. దీనిలో ముందుగా సర్పంచ్ అధికారంలో మొదటిది పరిపాలనా అధికారం. ఏంటంటే పరిపాలనా అధికారం. దీని ప్రకారం సర్పంచ్ అనేవాడు ఏం చేయాలా? గ్రామ సభ నిర్వహించాలి. గ్రామ సభ నిర్వహించడం. ఈ గ్రామ సభ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి జరపాలి. 2 ఇందులో పరిపాలన అధికారాల్లో రెండోది గ్రామ రికార్డులు అన్నీ కూడా నిర్వహించడం. అంటే ప్రాపర్గా ఉన్నాయా లేదా, అవకతవకలు జరిగాయా అనేది గ్రామ సర్పంచ్ అతని పరిధిలో ఉన్న అన్ని కార్యాలయాలకి, అలాగే పంచాయతీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల యొక్క రికార్డులు వెరిఫై చేయడం. 3
ప్రభుత్వ ఉత్తర్వులు. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయడం అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎటువంటి ఏ నోటీసులైనా సరే ఆయన తీసుకొని వాటి ప్రకారం ప్రజలందరికీ కూడా గ్రామ పంచాయతీ ద్వారా తెలియపరచడం అన్నమాట. గవర్నమెంట్ ఉత్తర్వులన్నిటిని కూడా ప్రజలందరికీ చేరవేయడం, వాళ్ళందరినీ కూడా అందులో భాగంగా చేయడం అన్నమాట. ఇది పరిపాలనా అధికారం. ఇప్పుడు సర్పంచ్ యొక్క రెండవ అధికారం ఆర్థిక అధికారం. ఆర్థిక అధికారాల ప్రకారం మొదటిది పంచాయతీ నిధులను సరిగ్గా నిర్వహించడం. ఇందులో రెండవది ఇంటి పన్ను, నీటి పన్ను. ఇంటి పన్ను, నీటి పన్ను వసూలు చేయడం. మూడోది అభివృద్ధి పనులకు బడ్జెట్ కేటాయించడం. అంటే పంచాయతీ నిధులను సరిగ్గా నిర్వహించడం అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు, అలాగే ఈ పన్నుల ద్వారా వచ్చే నిధులు కూడా సక్రమంగా నిర్వహించడం. 2 ఇంటి పన్ను, నీటి పన్ను వసూలు చేయడం. ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను వసూలు చేయడం. 3 అభివృద్ధి పనులకు బడ్జెట్ కేటాయించడం అంటే గ్రామంలోని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే కొత్తగా ఏదైనా బిల్డింగ్లు కట్టడం. ఇప్పుడు ఈ 2 కూడా అధికారాలు. ఇప్పుడు బాధ్యతల్లో భాగంగా అభివృద్ధి పనులు. దీనిలో మొదటిది వచ్చేసి గ్రామానికి రోడ్లు నిర్మించడం. రెండవది కాలువలు నిర్మించడం. కాలువలు అంటే పంట కాలువలు కాదండి, మురికి కాలువలు. 3 తాగునీటి సదుపాయం కల్పించడం. 4 వీధి దీపాలు ఏర్పాటు చేయడం. 5 పరిశుభ్రత కార్యక్రమాలు అన్నమాట. పరిశుభ్రత కార్యక్రమాలు అంటే ఏమీ లేదండి. ఇప్పుడు పంచాయతీలో ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో లేదంటే రోడ్లు ఉంటాయో అన్నీ కూడా ప్రతి దిక్కులో పరిశుభ్రంగా ఉంచేలాగా పంచాయతీ వ్యవస్థ పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎన్నిక. గ్రామ సర్పంచ్ ఎన్నిక గురించి ఒకసారి మాట్లాడుకుంటే, గ్రామ సర్పంచ్ని మొదటగా ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. రెండు, సర్పంచ్ పదవీకాలం వచ్చేసి 5 సంవత్సరాలు. 3, అతను ఈ సర్పంచ్కు పోటీ చేయాలంటే కనీస అర్హత 21 సంవత్సరాలు. 4, ఇది ఖచ్చితమైంది, ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో ఆ ఊరి ఓటర్ అయి ఉండాలి. అర్థమైందండి? ఈ 4 ఉంటే ఈ గ్రామ సర్పంచ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. కొన్ని రాష్ట్రాల్లో విద్యార్హత కూడా నిబంధనలుగా ఉంటాయి. ఇది మాత్రం మన రాష్ట్రానికి లేదు ప్రస్తుతానికి. మిగతా రాష్ట్రానికి అప్లికేబుల్ అయి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రానికి మాత్రం ఇవే అండి. గ్రామ సభ
మనం ఇప్పుడు ఈ గ్రామ సభ గురించి చెప్పుకుందాము. అలాగే ఈ పంచాయతీ వ్యవస్థలో గ్రామ సభ అనేది ఎంత కీలకమో కూడా నేను మీకు మరొకసారి చెప్తాను చూడండి. ఈ గ్రామ సభకు గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కడు కూడా ఈ గ్రామ సభ సభ్యుడి కింద లెక్క. సింపుల్‌గా చెప్పాలంటే ఓటు హక్కున్న ప్రతి ఒక్కడు కూడా ఈ గ్రామ సభలో తన పాత్రను చూపించుకోవచ్చు. ఈ గ్రామ సభ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సర్పంచు, ఉప సర్పంచు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. ఇదే మెయిన్ రూల్ ఈ గ్రామ సభలో. ఏంటంటే గ్రామంలో తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఖచ్చితంగా గ్రామ సభలో చర్చించి ఆమోదించాలి. సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఒంటరి నిర్ణయాలు తీసుకోకూడదు. గ్రామంలో అందరి అభిప్రాయాలు తీసుకొని పారదర్శకంగా పంచాయతీని నడిపించాలి. అర్థమైందా అండి? ఈ గ్రామ సభ యొక్క పాత్రే అది. గ్రామంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఒంటరి నిర్ణయాలు తీసుకోకూడదు, నియంతృత్వ పోకడలు పోకూడదు. గ్రామంలోని ప్రతి సభ్యులతో చర్చించి వాళ్ళతో ఆమోదించిన తర్వాతే ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి. అర్థమైంది కానీ గ్రామ సభ. తర్వాత మహిళల రిజర్వేషన్. మహిళల రిజర్వేషన్ గురించి ప్రత్యేకంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయడానికి 33% రిజర్వేషన్ కల్పించారండి. ఇది కొన్ని రాష్ట్రాల్లో 50% వరకు కూడా ఉందండి. కానీ మన ఏపీకి వచ్చేసరికి 33% మహిళలండి. దీనివలన మహిళలకు కూడా నాయకత్వంలో భాగం చేయడం అనేది మెయిన్ ఉద్దేశం అండి. కొంతమంది గ్రామాల్లో కూడా ఇప్పటికీ స్త్రీలకు రాజకీయ అధికారం కల్పించడంలో విఫలమవుతున్నారని ముందుగానే అప్పటి నాయకులు అందరూ కలిసి మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళలో కూడా గ్రామ స్థాయిలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం కోసం ఈ రిజర్వేషన్ పెట్టారండి. తర్వాత ఇప్పుడు గ్రామ సర్పంచు జీతభత్యాలండి. ఇప్పుడు గ్రామ సర్పంచ్ జీతం మీలో చాలామందికి తెలియదు. గ్రామ సర్పంచ్కి జీతం ఎంత ఉంటుంది అని. ఈ గ్రామ సర్పంచ్ జీతం ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలాగా ఉంటుందండి. సాధారణంగా 5,000 నుంచి 20,000 వరకు కూడా ఉంటుందండి. అర్థమవుతుందండి? కొన్ని స్టేట్లో అయితే ట్రావెలింగ్ అంటే ప్రయాణ ఖర్చులు, అలవెన్స్ అంటారండి. తర్వాత మీటింగ్లకి అటెండ్ అవ్వడం అంటే సమావేశ భత్యాలు ఇవి కూడా ఇస్తారండి. అర్థమవుతుందండి? ఇప్పుడు సర్పంచ్ ఎదుర్కొనే సవాళ్ళ గురించి కూడా చెప్తామండి. సర్పంచ్ ఎదుర్కొనే సవాళ్ళు కూడా చెప్తాం. ఇప్పుడు సర్పంచ్ అధికారాలు చెప్పాము, విధులు చెప్పాము, బాధ్యతలు చెప్పాము. ఇప్పుడు సర్పంచ్ ఎదుర్కొనే సవాళ్ళ గురించి కూడా చెప్తామండి. అది ఏమిటంటేనండి, డెవలప్ చేయాలన్న ఆసక్తి ఉన్న, ఆలోచన ఉన్న, అంకితభావం ఉన్న ఒక్కొక్కసారి నిధులు ఆలస్యంగా వస్తుంటాయండి. దీన్ని మేనేజ్ చేయాలండి. 2 రాజకీయ ఒత్తిళ్ళండి. ఈ రాజకీయ ఒత్తిళ్ళు అంటే ఏంటో లేదండి. ఈయన ఒక పార్టీకి చెందినవాడు అయ్యి ఉంటాడు, గవర్నమెంట్ ఇంకొక పార్టీకి చెందినవాడు అయ్యి ఉంటాడు అనుకోండి. అక్కడ కొంచెం ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ వల్ల, కొంచెం భేదాభిప్రాయం వల్ల ఒక్కొక్కసారి
ఈ డెవలప్మెంట్ అనేది లేట్ అవుతుంటుందండి. 3 వచ్చేసి ప్రజల ఫిర్యాదులండి. ఈ ప్రజల ఫిర్యాదులంటే పలు రకాలు ఉన్నాయండి. అంటే సర్పంచ్ మాకు సరిగ్గా పని చేయట్లేదు, మాకు కొంతమందికే సరిగ్గా చేస్తున్నాడని, లేదంటే ప్రజలు అందరూ ఫిర్యాదులు ఇచ్చినా కొంతమందే పట్టించుకుంటున్నాడని, రకరకాలుగా ఉంటాయండి ఫిర్యాదులు అనేవి. 4 అధికారుల సహకారం లేకపోవడం అండి. అధికారుల సహకారం కొరవడితే డెవలప్మెంట్ అనేది జరగదండి. ప్రతి పంచాయతీకి ప్రజల నుంచి నేరుగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి పరిపాలనా రంగంలో ఒక గ్రామ సెక్రటరీ ఉంటాడండి. వీళ్ళిద్దరూ కలిసే గ్రామ పంచాయతీని సంయుక్తంగా నడపాలండి. పరిపాలనా పరంగా ఈయన సర్పంచే అన్ని నిర్ణయాలు తీసుకున్నా ఈ ఆర్థిక పరంగా సహకారం మాత్రం పంచాయతీకి గ్రామ సెక్రటరీ ద్వారా వస్తుందండి. కాబట్టి ఇద్దరు సక్రమంగా పనిచేస్తేనే పంచాయతీ అనేది ముందుకెళ్తుంటుందండి. అందుకని అధికారుల సహకారం లేకపోతే సర్పంచ్ కూడా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందండి. విధులు, అధికారాలు, బాధ్యతలు అన్నీ తెలుసుకున్నామండి. ఇప్పుడు అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనేది సర్పంచ్ పని చేయకపోతే ఎలా తొలగించడం. సర్పంచ్ని తొలగించడం ఎలా తొలగిస్తారంటే ఫస్ట్ అవినీతి నిరూపణ. ఏదైనా ఇప్పుడు పంచాయతీకి వచ్చి నిధులు సక్రమంగా కూర్చిపెట్టకుండా మన ప్రెసిడెంట్ సార్ తినేసారు అనుకోండి, అది అవినీతి నిరూపిస్తే రుజువులతో పాటు సర్పంచ్ని తొలగించవచ్చు. 2 వార్డు మెంబర్స్, అదేనండి వార్డు సభ్యులు నో కాన్ఫిడెన్స్ తీర్మానం పెట్టారనుకోండి, ప్రెసిడెంట్ని తొలగించవచ్చు. 3 ప్రభుత్వ విచారణ. ఈ అవినీతి నిరూపణ జరిగి వార్డు మెంబర్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే కనుక ప్రభుత్వం విచారించి చట్ట ప్రకారం సర్పంచ్ని 4వ భాగంగా కంప్లీట్గా తొలగించేస్తారండి. అర్థమైందండి? అది సర్పంచ్ని తొలగించడం. ఇప్పుడు ఒక మంచి సర్పంచ్కి ఉండవలసిన లక్షణాలు. మొట్టమొదటగా నిజాయితీ కలిగి ఉండాలండి. ఇప్పుడు ఈ నిజాయితీ అనేది చాలా మందిలో కొరవడుతుందండి. ఇప్పుడున్న నాయకులకి చాలామందికి అంకిత భావం లేదు, నిబద్ధత లేదు, పేద ప్రజలకి పని చేద్దాం లేదండి. ఇది మెయిన్ లక్షణం. ఒక రాజకీయ నాయకుడికి ముఖ్యంగా గ్రామ స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే సర్పంచ్కి ఉండాల్సిన మొదటి ప్రధాన లక్షణం వచ్చేసి నిజాయితీ అండి. అది చాలామంది దగ్గర కనిపించట్లేదు. 2 పారదర్శకత అండి. పారదర్శకత అంటే నాకు పలానా పార్టీ వాడు ఓటేసాడు, పలానా వాడు ఓటేయలేదని కాకుండా అందరికీ నేను గ్రామానికి ప్రెసిడెంట్, ఎలక్షన్లో నాకు ఎవరు ఓటేసారో ఓటేయని పక్కన పెడితే నేను ఇప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ప్రెసిడెంట్ అని పారదర్శకంగా పనిచేయాలండి. 3 ప్రజలతో మమేకం అయిపోవాలండి. అంటే ప్రజలతో మమేకం అంటే ఏమీ లేదండి, ప్రజలందరూ సంతోషాల్లోనూ, సుఖాల్లోనూ, బాధల్లోనూ ఎవరైతే బాగా కలిగి తిరుగుతారో వాళ్ళని ప్రజలు గుర్తుపెట్టుకుంటారండి. అలాగా ప్రజలందరికీ కూడా ఈ సర్పంచ్ ఎప్పుడైతే దగ్గర అవుతారో అప్పుడు గ్రామ పంచాయతీ మీద కూడా వాళ్ళకి సరైన నమ్మకం వచ్చి సర్పంచ్ చెప్పిన మంచి పనులన్నింటినీ కూడా విని ఆచరిస్తుంటారండి. 4 సర్పంచ్ అనేవాడు ఎప్పుడూ దూరదృష్టి కలిగి ఉండాలండి. ఆ దూరదృష్టి పేరే అభివృద్ధి అండి. ఈవేళ ఈ పని వచ్చింది, రేపు ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్లో మనం ఈ ఫండ్స్ వస్తే దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, మన ఊరికి లైబ్రరీ ఉందా, లైబ్రరీకి మనం ఏం చేయాలి, లేదా కాలువలు ఎంతవరకు ప్రతి సంవత్సరం తీయాలి, ఎంతవరకు తీయాలి, వీధి దీపాలు మనం ఎప్పుడెప్పుడు రెనోవేట్ చేయాలి, అలాగే రోడ్లు ఎక్కడైనా పోతే దాన్ని మరమ్మతులు చేయాలా, కొత్త రోడ్లు వేయాలా,
ఇవన్నీ కూడా చూడాలండి. ఈ 4 ఉంటేనే నిజంగా ఒక మంచి సర్పంచ్ లక్షణాలు ఉన్నట్టండి. ఇప్పుడు మీ ఊర్లో ఇలాంటి సర్పంచ్ ఉన్నాడా, వేరే సర్పంచ్ ఉన్నాడా కూడా కామెంట్ చేయండి. తర్వాత ప్రతి గ్రామ అభివృద్ధి మన చేతుల్లోనే ఉంటుందండి. సరైన నాయకుడిని ఎన్నుకోవడం ప్రతి ఒక్క ఓటర్ బాధ్యత. రాబోయే ఎలక్షన్లో కూడా మీ ఓటును సద్వినియోగపరుచుకోండి. మంచి నాయకుడిని, నిబద్ధత కలిగిన నాయకుడిని ఎంచుకోండి. తద్వారా గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర కూడా బలోపేతం చేసుకోండి. నమస్కారం అండి.